ఏందే ఒక పోరు దొరుకుతలేదు, ఒక పోరడు దొరుకుతలేడు. అందరు తీసుకొని ఇళ్ళల్లో వేసుకొని దాచిపెట్టుకున్నట్టుర్రు. తిరుగుదాం లాస్ట్ వరకు. తిరగంగా ఒక పోవడం దొరకరా? ఒక పోరు దొరికినా పర్లేదు, వాళ్ళని పట్టుకుని పోవచ్చు మనం. సరేనా? సరే పోదాంపా. సరే పోదాంపా. మనం ఇక్కడనే కూర్చున్నాం అనుకో, ఎవరైనా చూసి గుర్తుపడతారు, లేకుంటే మన పని అవుతుంది గుర్తుపడితే. సరే పోదాంపా. అనే ఇక్కడ చూడు, ఇద్దరున్నారు. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. నీకు 4 8 లెక్క రాదా? 7 అంటే నువ్వు అప్పటి నుంచి తినుకుంటూ వస్తున్నావుగా, అవేంటి అవన్నీ? చిట్టి ఎందుకు ఎందుకు? బిస్కెట్ ఇగో చాక్లెట్ తీసుకుందా. ఇగో అయ్యి బిస్కెట్ తమ్మ వద్దురా. ఎందుకద్దు? మంచి వాళ్ళు బిస్కెట్ ఇస్తుర్రు. అమ్మ ఏమని చెప్పింది? ఎవరన్నా ఇస్తే తీసుకోవద్దని చెప్పాగా. మరి మన అమ్మిస్తుందా? వాళ్ళు ఇత్తురుగా ఏమో. అద్దురా, అట్లాంటివి మనం తీసుకోవద్దు. సరే నువ్వు తీసుకోకు, నేను పోయి 2 తీసుకుంటా. నా బిస్కెట్ నువ్వెందుకు తీసుకుంటావు? నా బిస్కెట్ నేనే తీసుకుంటా. వచ్చినావా దారికి? పోదాంపా. మీరిద్దరే వచ్చిర్రా? ఇంకెవరైనా వచ్చిర్రా? లేదు, మేమిద్దరమే వచ్చినాం. లేకపోతే అందరత్తే వాళ్ళకు కూడా వరేనిగాయలు. మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు ఇక్కడే కాదు, బగ్గ దూరం. అవునా? మాతో నత్తరా? మంచి చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ మీకు ఇస్తాం, అవి తీసుకొని మీ ఇంటికి కొర్రి. సరేనా? అమ్మో మేము రాము. మేము రేనగాయలకు అద్దామంటేనే పంపియలే. బతిమిలాడంగా పంపింది. ఇప్పుడు అక్కడికంటే మా అమ్మ చంపుతుంది. ఏ పోర్రి, మళ్ళీ ఓర్రి, కానీ తీసుకొని పోర్రి. అమ్మో మేము రాము. ఏయ్ ఒర్రిరనుకో మీ ఇద్దరిని చంపుతా. నోరు మూసుకొని ఉండొర్రి. ఎందుకు ఎడుతున్నావు? ఒక్కటి అందుకుంటా మరి గొంతు విసుకన్నా మొయ్ నోర్మయ్. ఇడిచిపెట్టురే ఓలే. అయ్యో ఏలక్క, పుల్లక్క, రారే.
మెల్లగా తాగమ్మా, మెల్లగా తాగు. ఇగో నాన్న, నువ్వు కొన్ని తాగు. తాగు నాన్న, తాగు. భయపడకు, ఏం కాదు. ఏ తల్లి కన్న బిడ్డలో నాన్న నా చేతిలో పడేపటికే బతికిపోయినరు. ఏడవకు నాన్న, ఏడవకు, ఏడవకుండుండ్రి, ఏడవకు. ఇప్పుడు చెప్పుండ్రి, ఏమైంది మీకు అసలు? మీరు అటెందుకు వేయండ్రు? మేమిద్దరం రేణిగాయల కని వేయనం తెంపుకొని రాంగా ఎవరో ఇద్దరు మీకు చాక్లెట్ ఇస్తాం దా అమ్మ అనుకుంటా బుద్రుకిచ్చిర్రు. మేము నమ్మిపోయినాం. అమ్మ బిడ్డో, ఎంత పని అయిపో. ఈ విషయం మీ అమ్మకు తెలిసేనా మరి? మీ అమ్మకి చెప్పిపోయినరా? మేము చెప్పేపోయినాం. ఫస్ట్ మా అమ్మ అద్దన్నది. మేము బలవంతం చేసేసరికే మంచిగా తెంపుకొని రారి జల్దీ అన్నది. ఆ లోపలనే ఇట్లా జరిగింది. ఇప్పుడు మా అమ్మకి చెప్తే మమ్మల్ని చంపి పారెత్తది. మరి లేక ముద్దు పెట్టుకుంటుందా? మరి మీ అమ్మ అద్దన్నప్పుడు మీరు ఇంటికాడ ఉంటే ఇంత జరుగునా? అసలు ఉందా మీ అమ్మ ఇంటికాడ? మా అమ్మ ఇంటికాడ లేదు. మేము నేరగాయలకు వచ్చినాం. మా అమ్మ పల్లికాయ దెంపవేయింది. అయినా మీకు ఇట్లా ఎత్తుకపోతురని మీకు తెలియదా? బడి మానేసే ఇంటికాడ ఉంటురు అందరూ. మరి మీరు అటు ఇటు పోతే ఎత్తుకపోతురన్న భయం మీకు ఉండదా? ఇట్లా పోతే ఎట్లా? ఇప్పుడు ఎత్తుకపోతే కిడ్నీలు తీసుకుంటుండ్రు, లివర్లు తీసుకుంటుండ్రు, ఏమో ఏమో పనికొచ్చేటి అన్నీ తీసుకొని పోసి చంపి అక్కడ వారిచిపోతుండ్రు. ఇప్పుడు మీది కూడా అదే పరిస్థితి వచ్చు కదా. ఇప్పుడు నేను రాకపోతే ఎట్లుండు? అంటే ఇప్పుడు మమ్మల్ని ఎత్తుకుపోయి మా దగ్గర నుంచి అన్నీ తీసుకుంటారా? మరి ఇంకేమనుకుంటున్నావు? మిమ్మల్ని తీసుకుపోయి సాదుకుంటారు అనుకుంటున్నావా? అయితే చంపి అన్ని రకాలన్నా తీసుకుంటారు, లేకపోతే ఏరే రాజ్యం పోయి వాళ్ళకన్నా అమ్ముకుంటారు. అమ్మో అక్క, తమ్మా ఈరోజు మన పని అయిపోవురా. వామ్మో అమ్మో, నేను అసలు అక్కడికి పోయేదే కాదు. ఇప్పటికి పోక వారం రోజులే. నేను ఎందుకు పోయినో నాకే అర్థమైతే లేదు. అసలు మిమ్మల్ని కాపాడడానికే కావచ్చు ఆ దేవుడు పంపించిండు నన్ను. నేను రాకపోతే ఎట్లుండిపోవు? ఏమైపోదురు మీరిద్దరు? అస్సలు మీ అమ్మ బాపు నానాలే. ఇట్లా జరుగుతుందని మీ అమ్మ బాపుకు తెలుసు కదా. రేణిగాయలకు బొమ్మని చెప్పి మళ్ళీ కైకిలి పోతుందా? అస్సలు బుద్ధి ఉందా మీ అమ్మకు? తెలివి ఉందా మీ అమ్మకు? గట్ట ఇడిచిపెట్టిపోతుందా? పోతే ఇడిచిపెట్టిపోతే వేయింది. మీకన్నా తెలివి ఉండద్దా? మరి మా అమ్మ బడికోకనే ఇంటికాడ ఉంచింది. తమ్ముడా, మనం అటు ఇటు తిరగద్దు, మనం ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుందాం అని ఉండరా మీరిద్దరు? ఇయ్యాల మీ పానలు పోకపోనా? ఏమైపోదురు ఇయ్యాల మీరు? ఇప్పటి నుంచి మేము బయట కోమంటి ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటాం. లేకపోతే బోర్ కొడితే హోంవర్క్ రాసుకుంటాం. మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాం, ఎవ్వరు బయటికి వెళ్ళకుర్రి, ఇంట్లోనే ఉండుర్రు అని చెప్తాం. ఈ ఆంటచ్చి మమ్మల్ని కాపాడింది. దొంగలు మమ్మల్ని ఎత్తుకపోయేటోళ్ళు ఈరోజు మేము ఉండేటోళ్ళమే కాదనుకుంటూ చెప్తాం. వెరీ గుడ్. మీరు ఇట్లనే ఉండుర్రి. మీతోటి ఇంకా నలుగురు మారాలే. సరే, మీ ఇంటికి పోదాం పండ్రి. ఆగుర్రి, కూర్చోండ్రి. చూసిండ్రి కదా ఏం జరిగిందో. వాళ్ళు ఎంత బుద్ధిమంతులు లెక్కున్నారు, మంచి వ్యక్తులు లెక్కున్నారు. మంచి వ్యక్తులు లెక్క ఉండి కూడా ఈ పని చేస్తుండ్రు. ఈ రకంగానే కాదు, ఇంకెన్నో రకాలు వస్తుండ్రు మారువేషాల. ఎవ్వరిని మాత్రం నమ్మకుండ్రి. ఇంటికి ఎవ్వలొచ్చినా కానీ జాగ్రత్తగా ఉండుండ్రి. ముచ్చట పెట్టినట్టు పెడుతుండ్రు. వాళ్ళని ఇంట్లోకి దోలేసి బయట పిల్లల్ని ఎత్తుకొని పోతుండ్రు. అర్థం చేసుకొని మీ పిల్లల్ని మీరే కాపాడుకోండ్రి. పోలీసులకు ఫోన్ చేసుడు, వాళ్ళకు ఫోన్ చేసుడు, వీళ్ళకి ఫోన్ చేసుడు, ఎవరికి ఫోన్ చేసి ఏం లాభం పిల్లలు పోయినాక? అట్లా కాకుండా మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే 9 నెలలు కనుక్కొని 10 ఏళ్ళు చదువుకున్న పిల్లలు. మనదే భవిష్యత్తు పెద్దది. వాళ్ళతోటే పెరిగిపోతామని అనుకున్న ఆశలు మనవి. అలాంటి ఆశలు నిరాశలు చేసుకొని పిల్లలు నాగం చేసుకోకుండ్రి. బడికి తోలాలంటే పిల్లలు తీసుకొని పోయి బల్లే తోలేసి రండ్రి. మళ్ళా 4 గంటలకు వెళ్ళినప్పుడు పోయి తోలుకొని రండ్రి. లేకపోతే ఇంట్లో ఉంచుకొనన్నా కాపాడుకోండి. కానీ ఇక్కడైతే మాకు దిమ్మ తిరిగిపోతుంది. మస్తు మంది అత్తురత్తురు పోతురు అత్తురత్తురు ఇదే పని. ఏ రకంగా వచ్చి ఎత్తుకపోతురన్న భయం బాగుంది. మీరు కూడా గదే భయం పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళు ఎన్ని ఏషాలలో అత్తుండ్రో అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక పిల్లల్ని మంచిగా కాపాడుకోండి. బాయ్.